ధనుసు రాశి వాళ్లకు ఈ వారంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సంతోషాలు కూడా పొందుతుంటారు. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. సాంఘిక రాజకీయపరమైనటువంటి అంశాల్లో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరంగా ఎవరిని కూడా విమర్శించకూడదు. వేరు రూపాలలో మీ గౌరవాన్ని కోల్పోయేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకు కార్యక్రమాలకు ఎంత దూరంగా అయితే ఉంటారో ఈ వారం మీకు అంత శుభకరంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగిస్తూ ధైర్యంగా వ్యవహరిస్తూ శక్తివంతంగా తయారయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేయబోయేటటువంటి ప్రయాణాలు ఈ వారంలో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారంలో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణాల పరంగా చూస్తే కనుక జాగ్రత్తగా మీరు రూపొందించుకుంటే ఆ ప్రయత్నాలు మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు కూడా ఉంటాయి. అదే సందర్భంలో కొన్ని లక్ష్యాలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైతే కనుక కాస్త ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటే కనుక మానసికంగా ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు, అధిగమించుకోగలుగుతారు. వ్యక్తిగత జీవనంలో ఈ వారం సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం మంచిది. వీలైతే కనుక దత్తాత్రేయ స్వామి వారిని గన్నేరు పుష్పాలతో అర్చన చేయించటం లేదా సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది.